హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకీ నా ప్రీవియస్ వీడియోస్ చూసారా? ఎలా ఉన్నాయి? అవును, కామెంట్స్ చేయడం మీరు మర్చిపోతున్నట్టున్నారు. లైక్స్ కూడా చాలా తక్కువే వస్తున్నాయి. వ్యూస్ ఓకే అనుకోండి, కానీ మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది. మరి మీరు ఎందుకు కామెంట్ చేయడం లేదు? మీరు ఎందుకు లైక్ చేయడం లేదు చెప్పండి. ఏదో మీ శక్తికి తగ్గట్టు నా వీడియోస్ని కొంచెం మీరు వైరల్ చేశారనుకోండి, నా వీడియోస్కి మంచి రీచ్ అయితే వస్తుంది. నాకు కొంచెం బూస్టప్ అనేది వస్తుంది. వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తుందనమాట. సో, నాకు సపోర్ట్ చేస్తారు కదా! ఖచ్చితంగా చేస్తారనే నమ్మకంతో మళ్ళీ ఈరోజైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో, నిన్న మొన్న జరిగిన టాస్క్ అయితే అందరూ చూసే ఉంటారు. అండ్ ఈరోజైతే ఇంకా టాప్ 15కి 6 మెంబర్స్ అయితే డైరెక్ట్‌గా జడ్జెస్ అయితే సెలెక్ట్ చేశారనమాట. ఇంకా 16 మంది ఉన్నారు కదండీ! ఆ 16 మందిలో నుంచి ఇంకా 9 మందిని జడ్జెస్ అయితే ఈరోజు సెలెక్ట్ చేస్తారు. దానికి టాస్క్ వచ్చేసి డేర్ అండ్ డై అనమాట. సో, ఆ టాస్క్‌లో ఎంతమంది ఆడతారు, ఎంతమంది ఓడిపోతారు, ఎంతమంది గెలుస్తారనేది మీరు కామెంట్ చేయండి. మీరు ఎలాగో బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూస్తున్నారు అండ్ నా రివ్యూస్ కూడా చూస్తున్నారనే అనుకుంటున్నాను. సో, నాకు నా రివ్యూస్‌కి అగ్ని పరీక్షలో జరిగిన షోకి కొంచెం మంచిగా అనిపిస్తే గనక చెప్పండి, నేను ఎలా చెప్తున్నాననేది. నాకు థ్యాంక్ యూ చెప్పిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆల్ ది వే చెప్పిన వాళ్ళు కూడా చెప్తున్నారు. నిజంగా మీ ఎంకరేజ్‌మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఈరోజైతే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ ఎపిసోడ్ వచ్చేసి శ్రీముఖి గారైతే ఎంట్రీ ఇస్తారనమాట. ఇంకా మిగతా జడ్జెస్‌ని కూడా తను వేదిక పైకి పిలుస్తుంది. వాళ్ళందరూ అంటారు, ఇంతకుముందు జరిగిన వాటికంటే ఈరోజు జరుగుతుంది మనకు అసలు సిసలైన అగ్ని పరీక్ష అని చెప్పేసి అంటారనమాట. ఇంకా టాప్ 6 కంటెస్టెంట్స్‌ని కూడా స్టేజ్ పైకి అయితే పిలుస్తారు. సో, వీళ్ళని డైరెక్ట్‌గా జడ్జెస్ టాప్ 15కి అయితే సెలెక్ట్ చేశారు. ఇంకా మిగతా 16 మందిని కూడా పిలుస్తారనమాట. అందులోనూ 6 మెంబర్స్‌ని అందరిని శ్రీముఖి అయితే మంచిగా పలకరిస్తుంది. అందరూ కూడా బాగా ఎనర్జిటిక్‌గా మంచిగా మాట్లాడతారనమాట. సో, తర్వాత ఇంకా 16 మందిని కూడా శ్రీముఖి అయితే పిలుస్తుంది. ఇంకా ఎవరి స్థానాల్లో వాళ్ళు అయితే కూర్చుంటారు. ఇప్పుడు డేర్ ఆర్ డై అనమాట. లెవెల్ 1లో ఏం జరుగుతుందంటే, నవదీప్ గారు మాస్క్ మ్యాన్ అయితే పిలుస్తారు. సో, ఆయనని స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత నేను అదే టాస్క్ ఇస్తున్నాను. డేర్ అండ్ డై టాస్క్‌కి మీరు రెడీనా? సో, ఆ టాస్క్‌కి మీరు అపోజిట్‌ని మీరే తీసుకోండి అని చెప్పేసి నవదీప్ గారైతే హరి హరి తేజకి సారీ హరీష్ గారికైతే చెప్తారు అనమాట నవదీప్ గారు. సో, హరీష్ గారు ఏం చేస్తారు, శ్రీతేజ్‌ని పిలుస్తారు. సో, శ్రీతేజ్ ఏదో సాఫ్ట్‌గా ఉన్నాడు, తొక్కేద్దాం అనుకుంటున్నాం అని మళ్ళీ నవదీప్ గారు అంటారు. లేదు లేదు అలా కాదు, నాకు జీడీ రౌండ్‌లో నాకొక గిఫ్ట్ ఇచ్చాడు. సో, నేను అతనికి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. ఇంకా నవదీప్ ఏమంటాడు, లేదు మీ పర్సనల్స్ అన్నీ మీరు బయట చూసుకోండి, ఇక్కడ రుద్దొద్దు అని చెప్పేసి నవదీప్ అంటాడు. సార్ లేడీస్ దాంట్లో ఎవరిని పిలుస్తావు అంటే, శ్రీజని పిలుస్తా అని చెప్పేసి అంటాడనమాట. సో, నువ్వు ఎంచుకున్న ఆప్షన్ అయితే నాకు సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో, నువ్వు సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేకపోతున్నావు. నేనే సెలెక్ట్ చేస్తాను అని చెప్పేసి సాయి కృష్ణని అయితే సెలెక్ట్ చేస్తాడు. సో, డేర్ అండ్ డైకి సాయి కృష్ణ రెడీ అనిపించిందా మీకు? నవదీప్ గారు సెలెక్ట్ చేసిన వెంటనే నాకైతే కామెంట్‌లో కామెంట్ చేయండి. నాకెందుకో అతను రెడీగా లేడనిపించింది. ఈ మాస్క్ మ్యాన్ మాత్రం ఖచ్చితంగా రెడీగానే ఉన్నాడు. తనైతే ఏదైనా సరే చాలా స్పష్టంగా, క్లుప్తంగా మంచిగా చెప్తున్నాడనమాట. ఇంకా సాయికృష్ణ పిలిచిన తర్వాత అసలు తెలుసా బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ అయితే మరి ఎక్సలెంట్‌గా ఉన్నాయన్నమాట. బీజీఎమ్స్ గానీ మంచిగున్నాయి. బిగ్ బాస్‌కి సంబంధించిన బీజీఎమ్స్ గానీ, జరుగుతుంది అగ్ని పరీక్షనే గానీ అంతకంటే పెద్ద లెవెల్‌లోనే అనిపించింది నాకైతే. అసలు వీళ్ళు సెలబ్రిటీసా? లేదా కామన్ మ్యాన్సా అనే డౌట్ కూడా వస్తుంది మీ అందరికీ చూస్తా ఉంటే. అయితే సాయికృష్ణను ఇంకా మాస్క్ మ్యాన్ అదే మన హరీష్ గారిని ఇద్దరిని అడుగుతాడనమాట. ఈ డేర్ అండ్ డైకి మీరు రెడీనా అంటే రెడీ అంటారు. అసలు టాస్క్ ఏదో తెలుసా అని అడిగినప్పుడు అక్కడ షేవ్ చేసుకునేది ఒకటి ఉంటదనమాట. సో, అక్కడ దాన్ని తీసుకొని ఇద్దరిట్లో ఎవరు ముందు తీసుకుంటారో దాన్ని తీసుకొని హాఫ్ షేవ్ అంటే ఇక్కడ నుంచి ఇలా ఇలా హాఫ్
షేవింగ్ అయితే చేసుకోవాలి. అది షో అయిపోయేంత వరకు అలాగే ఉంచుకోవాలని చెప్పేసి నవదీప్ గారు అంటారు. అండ్ టాస్క్ జరిగినప్పుడు టాస్క్‌లో ఎంటర్ అయిన తర్వాత మధ్యలో గనుక నేను ఇది చెయ్యను అంటే గనక సీదాగా అగ్ని పరీక్ష డోర్ తెలుసుకొని మీ ఇంటి డోర్ తెరుస్తుంది అని చెప్పేసి నవదీప్ గారు అంటారు. అండ్ ఇప్పుడే టాస్క్ కంటే ముందే మీరు చెయ్యను అనుకుంటే గనక మీరు మీ సీట్‌లో వెళ్లి సేఫ్‌గా కూర్చోవచ్చు. డేంజర్ జోన్‌లో ఉన్నారు. మరొక డే అండ్ డైకి రెడీ అవుతారు. ప్రస్తుతానికైతే మీరు సేఫ్ అని చెప్పేసి అంటాడు. సో, ఇద్దరైతే రెడీ అయిపోతారు. ఇద్దరు మాత్రం ఆ టాస్క్‌కి చేద్దామనేది రెడీ అవుతారు. కానీ నాకక్కడ సాయి కృష్ణ కంటే మాస్క్ మ్యాన్ మాత్రమే రెడీగా ఉన్నాడు ఆ టాస్క్‌కి అయితే అనిపించింది. ఇద్దరిని అక్కడొక ప్లేస్‌లో, ఇక్కడొక ప్లేస్‌లో నించోబెట్టి మధ్యలో ఆ షేవింగ్ చేసుకునేదైతే పెడతాడనమాట. 3, 2, 1 గో అన్నప్పుడు మాస్క్ మ్యాన్ అయితే వెంటనే వచ్చి తీసుకుంటాడు ఆ షేవింగ్ చేసుకునేటిది. కానీ ఇక్కడ సాయి కృష్ణ అయితే అసలు తీసుకోడనమాట. కావాలని తప్పించుకున్నట్టు అనిపిస్తది నాకు. మీకు కూడా అలాగే అనిపించే ఉంటది. కామెంట్ చేయండి. నాకు అతను వాళ్ళ ఫాదర్ గురించొచ్చిన ఫాదర్ మధ్యన నాకు మిస్‌అండర్‌స్టాండింగ్ ఉన్నాయి. సో, ఈ 'బిగ్ బాస్' షోకొస్తే గనక నేను మా ఫాదర్‌ని మంచిగా మాట్లాడొచ్చు, సాటిస్ఫై చేయొచ్చు అని చెప్తాడు కదా! మరి ఎందుకు 'డేర్ అండ్ డై'కి తను ప్రిపేర్‌గా లేడు? అసలు 'బిగ్ బాస్' షో అంటే అంత దూరం ఎళ్లారు. మీరు దేనికైనా రెడీ అయ్యే వెళ్ళాలి. అది అందరికీ అవకాశం రాదు గదా! ఎన్నో కోట్ల మందిలో కొందరికొస్తుంది. వచ్చినప్పుడు మరి మీరు దాన్ని యుటిలైజ్ జేసుకోవాలి గదా! ఎందుకు వదిలేసుకున్నట్టు నాకు అర్థం కాలేదు. ఇంకా ఫాదర్ యాంబిషన్ అన్నప్పుడు ఈయన ఎన్నకడుగేసినట్టు అనిపించింది. కానీ మాస్క్ మ్యాన్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తీసుకున్న వెంటనే ఆఫ్ షేవ్ అయితే చేసుకుంటాడు. షో మొత్తం అలా ఉన్నా సరే అని చెప్పినా కూడా చేసుకుంటాడనమాట. అప్పుడు శ్రీముఖి అడుగుతుంది, "ఎందుకు నువ్విలా చేసుకున్నావు? మీ ఆవిడ ఇలా అంటే అప్పుడు నువ్వేం చెప్తావు? ఈ షోలు గీవులు మరి నాకెందుకండి? ఇలా ఎందుకు చేసుకున్నావు? మీ ఆవిడ నిన్నంటే ఏం చెప్తావు?" అన్నప్పుడు తను నాలో సగభాగం ఇక్కడ సైడ్ తనకిచ్చేసాను. ఇటు సైడ్ నేను చేసుకున్నాను అని చెప్పేసి అతనైతే అంటాడు. సో, మాస్క్ మ్యాను మంచి రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తే. అమ్ ఒక భార్యని కొట్టినంత మాత్రాన ఏ మగాడు అయితే చెడ్డవాడు కాదు. అలాగని కొట్టని వాళ్ళందరూ మంచోళ్ళని గూడా మనం చెప్పుకోలేము. సో, నాకైతే మాస్క్ మ్యాన్ అయితే మంచి క్లారిటీతో ఉన్నాడనిపిస్తుంది. పాపం మా పిల్లలకు ఫీవర్ వచ్చింది బాగా. దగ్గుతున్నారు. ఈ వైరల్ ఫీవర్ గదా! చాలా జాగ్రత్తగా ఉండాలి. మా పాపకైతే మొహం అంతా రెడ్డుగా అయిపోయింది. కళ్ళు రెడ్డుగా అయిపోయాయి. చాలా భయమేసింది. ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకా మందులేసిన పడుకున్నారు. దగ్గు కూడా వచ్చింది కొంచెం. అందరూ జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి వెంటనే వైరల్ ఫీవర్ వస్తుంది. ఓకేనా? అయితే ఎక్కడున్నాం ఇప్పుడు మనము? ఒక్క నిమిషం మా పాపను చూసొస్తా. ఇంకా మన జడ్జెస్ అందరూ అండ్ శ్రీముఖి అండ్ బిందు మాధవి గారు గూడా వీళ్ళందరైతే ఆదిష్ గారినైతే కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తారనమాట. చాలా అప్రిషియేట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ అతనైతే వెళ్ళి గోల్డెన్ సీట్‌లో అయితే వెళ్ళి కూర్చుంటాడు. అతను 'బిగ్ బాస్ 15' సీట్‌లోకైతే వెళ్ళిపోయాడనమాట. ఇంకా నెక్స్ట్ సెకండ్ డేర్ వచ్చేసి 'డేర్ ఆర్ డై' దాంట్లో శ్రీముఖి అయితే ఇస్తుందనమాట. అయితే తను చాలా సస్పెన్సివ్‌గా చాలా భయపడిపించినట్టుగా చెప్తదనమాట. ఆ డేర్ అండ్ డై టాస్క్. ఇప్పుడు మీరొచ్చిన వాళ్ళు ఎవరైతే ఎలా ఉన్నారో అలాగైతే ఉండలేరు. నేనిచ్చే టాస్క్‌ని మీ బాడీని మోడిఫై చేసుకోండి అని చెప్పేసి అయితే అంటుంది. ఇప్పుడు నేనిచ్చే టాస్క్ అయితే మీతో లైఫ్ లాంగ్ ఉంటుందనమాట. దాన్ని మాత్రం మీరు అసలు చెడుపుకోలేరు. అంటే మీరిచ్చిన టాస్క్ మీతోనే ఉండిపోతుంది. ఇక దాన్ని తీయలేరనమాట అన్నట్టుగా చెప్తుందనమాట. నాకైతే వెంటనే క్లిక్ అయిపోయింది. ఏదో టాటూ ఇస్తుందనుకున్నా నేనైతే. సో, నేనిచ్చే టాస్క్‌కి ఎవరు రెడీగా ఉన్నారు చేతులెత్తండి అంటే, ఎత్తినట్టుగా అమ్మాయిలు ఎత్తుతారు. అబ్బాయిలు మాత్రం చేతులైతే పైకెత్తుతారనమాట. ఇంకా శ్రీముఖి అయితే అమ్మాయిలు ఎత్తినట్టుగా ఎత్తారు కాబట్టి నేనిచ్చే టాస్క్ మాత్రం అమ్మాయిలకే ఇస్తున్నాను. సో, ఎవరొస్తున్నారో డిస్కషన్ చేసుకోండి అని చెప్పేసి అయితే అంటది. సో, వాళ్ళలో డిస్కషన్ సెకండ్ టైమ్ కదా! సో, ఫస్ట్ అయితే ఇంకా శ్రీజ అండ్ ఊర్మిళ ఇద్దరినైతే పిలుస్తదనమాట శ్రీముఖి. పిలిచిన తర్వాత ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు నేనిచ్చే టాస్క్ వచ్చేసి టాటూ. సో, అది ఫర్ హెడ్ మీద అంటే ఇక్కడ నెత్తి పైన, తల పైన, హెడ్ పైన సో, లూజర్ అని రాసుకోవాలి. ఐ యామ్ లూజర్ అని చెప్పేసి టాటూ వేయించుకోవాలి అని చెప్పేసి, ఇది వేయించుకుంటేనే మీరు బిగ్ బాస్ హౌస్‌కి వెళ్తారు అని చెప్పేసేసి అంటుంది. సో, ఐ యామ్ ఏ లూజర్ అని చెప్పేసి ఎవరు వేయించుకుంటున్నారు అని అడిగితే వెంటనే ఊర్మిళ ఐ యామ్ నాట్ లూజర్. నేను అది వేయించుకోలేను. కెన్ ఐ బ్యాక్ అని చెప్పేసి అంటుందనమాట.
అంతే ఫాస్ట్‌గా శ్రీజ మాత్రం నేను వేయించుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఏంటి ఐయామ్ ఏ లూజర్ ఇక్కడ హెడ్ పైన యేసుకుంటావంటే, ఎక్కడైనా సరే నేను వేయించుకుంటాను. నేను రెడీగా ఉన్నాను బిగ్ బాస్ హౌస్‌కి వెళ్ళడానికి అని చెప్పేసి అంటుంది. ఇంకా అందరైతే క్లాప్స్ అయితే కొడతారనమాట. ఇంకా అప్పుడు ఊర్మిళ వెనకెళ్ళిపోతుంది. వెంటనే శ్రీజకి చెప్తుంది, ఐయామ్ ఏం లూజర్ కాదు. చేతి పైన వేయించుకోవాలి బిగ్ బాస్ అని చెప్పేసి. సో, ఐ లవ్ బిగ్ బాస్ అని చెప్పేసి వేయించుకోవాలి అని అయితే చెప్తుంది. సో అప్పుడు శ్రీముఖి చెప్తుంది, "ఒకవేళ నువ్వు ఈ టాటూ ఏయించుకున్నా గానీ, నువ్వు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళకపోతే అప్పుడు ఏంటి? నీకేం ఫీలింగ్ ఉండదా?" అంటే, "నేను ఇంతవరకు వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో, టాటూ వేయించుకుంటే అది ఎంతమందికొస్తుంది ఇటువంటి అవకాశం?" అని చెప్పేసి అంటుందనమాట. అక్కడ బిందు మాధవి గూడా గీతా మాధురి గారు అండ్ శ్రీముఖి ఇద్దరు వేయించుకున్నారు. వీళ్ళు టాప్ 5లో వరకి ఉన్నారు. ఫైనల్ వరకే ఉన్నారు. సో, నువ్వు గూడా అక్కడి వరకు వెళ్తావేమో అని చెప్పేసి వాళ్ళైతే అంటారు. ఇంకా "నువ్వు ఎవరు చెప్పారు నీకు ఎనర్జీ లేదు, నువ్వు ఫిజికల్‌గా వీక్ అని చెప్పేసి, చాలా స్ట్రాంగు" అని చెప్పేసి అంటదనమాట. ఇంకా తను టాటూ ఏయించుకుంటుంది. తను గూడా వెళ్ళేసి సీట్‌లో అయితే కూర్చుంటుంది. గోల్డెన్ సీట్‌లో సెకండ్ పర్సన్ అయితే వెళ్ళిపోయారు. ఇంతకుముందు 6 మంది ఉండే గదా! ఇప్పుడు 8 మంది అయిపోయారనమాట. థర్డ్ డేర్ అండ్ డైలో అభిజిత్ అయితే ఇస్తాడనమాట. సోల్జర్ బాయ్ అదే మన పవన్. సో, అతనికి బిగ్ బాస్‌కి నువ్వెందుకు వస్తున్నావంటే, బిగ్ బాస్‌లో ఫుడ్ బావుంటుంది. అందుకే వచ్చాను అని చెప్పేసి అంటాడు. సో, ఫుడ్ బావుంటుంది అని చెప్పావు కదా! ఇక్కడ రా అని చెప్పేసి సోల్జర్ బాయ్‌నైతే అభిజిత్ అయితే పిలుస్తాడు. సో, నీకు 15 మెంబర్స్‌లో ఎవరు కాంపిటీషన్ అనుకుంటున్నావు వాళ్ళని పిలువు అని చెప్పేసి అంటే తనైతే అబూబకర్‌నైతే పిలిచాడనమాట. సో, ఇద్దరి వెయిట్‌ని అయితే చెక్ జేపిస్తాడు. ఇంతకీ నేను ఏం టాస్క్ ఇస్తున్నాను, మీకేమైనా ఐడియా ఉందా? అని చెప్పేసి అంటాడనమాట. సో, వాళ్ళు గెస్ చేయలేకపోతారు. కాకపోతే పవన్ మాత్రం ఫుడ్ టాస్క్ ఇస్తున్నావు అని చెప్పేసి అంటాడు. ఏంటి? అని చెప్పేసి అబూబకర్ అంటాడు. ఇంకా వెంటనే వాళ్ళ వెయిట్‌ని చెక్ చేస్తే 71.75 కేజెస్ అబూబకర్ ఉంటాడు. 71.30 కేజెస్ ఏమో సోల్జర్ పవన్ ఉంటాడనమాట. సో, ఫుడ్ తినమని చెప్తాడు. 10 నిమిషాల్లో ఈ ఫుడ్ తినాలి. 10 నిమిషాల్లో కేజీ పెరగాలి అని చెప్పేసి అభిజిత్ అయితే అంటాడు. ఇక్కడ ఫుడ్ తినేటప్పుడు మీరు గమనించారా? అబూబకర్ మాత్రం ఫటాఫట్‌గా తింటాడు. సోల్జర్ మాత్రం నెమ్మదిగా, నిదానంగా తింటూ ఉంటాడు. సో, అలా తింటేనే మన ఒంటికైతే ఫాస్ట్‌గా ఎక్కుతుంది. మనమైతే బరువైతే పెరగలుగుతాము. అంత ఫాస్ట్‌గా తింటే కొంచెం కష్టం అనిపించింది. తను దగ్గుతాడు, గమ్మత్ చేస్తాడనమాట. ఇంకా జాగ్రత్తగా తినండి, వాటర్ తాగుతూ అది లాస్ట్ వరకు ఉండాలి వాటరు. మళ్ళీ ఇవ్వము అని చెప్పేసి శ్రీముఖి కూడా అంటుందనమాట. ఇలా ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వెయిట్ చూస్తే గనక 72.35 కేజెస్ సోల్జర్ ఉంటాడు. అబూబకర్ ఏమో 72.45 ఉంటాడు. సో, ఈ గేమ్‌లో సోల్జర్ అయితే ఈజీగా గెలిచేసిందనమాట. సో, ఫుడ్ తినడం అంటే మాటలా చెప్పండి, 10 నిమిషాల్లో కేజీ పెరగడం అంటే. ఇంకా నెక్స్ట్ బిందు గారైతే వస్తారనమాట. సో, తినిచ్చే టాస్క్ వచ్చేసి ఓన్లీ గర్ల్స్‌కే ఇస్తుందనమాట. నాకు ఈమె ఇచ్చే టాస్క్ పెద్దగా డేర్ అండ్ డైలా అనిపించలేదు. చాలా ఈజీగా అనిపించింది. ఎందుకంటే ఎనకాల ఒకటి బెలూన్ కట్టుకొని కుడి చేయితో ఒక చెయ్యి ఇలా అనుకోని ఒక చెయ్యి పట్టుకొని ఒక చేయితోటి ఆడాలి. వాళ్ళ ఎనకాల ఉన్న బెలూన్‌ని పగలగొట్టేసేయాలనమాట. కానీ నాకు ఇది అంతా డేర్ అండ్ డై అనిపించలేదు. ఆమె సెలెక్ట్ చేసిన అమ్మాయిలు డాలియా అండ్ ప్రియా శెట్టి. సో, ఇక్కడ ప్రియా శెట్టి కొంచెం తొందర చేసిందనిపించింది. ఆమె 2 చేతులు వాడింది. చెప్పేటప్పుడు ఏం చెప్పారు? 2 చేతులు వాడొద్దు. ఒక చేతితోటే ఎనకాల ఉన్న బెలూన్ అయితే పగలగొట్టాలి. ఇలా 3 సార్లు ఎవరైతే విన్ అవుతారో, ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు గెలిచినట్టు అని అయితే చెప్తారనమాట. కానీ ఫస్ట్ ఇద్దరు చెరొక పాయింట్ అయితే గెలుచుకుంటారు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ప్రియా శెట్టికి వెళ్ళిపోతుంది. కానీ ఫిట్‌నెస్ డాలియా మాత్రం ఓడిపోతుందనమాట. లావుగా ఉన్న ప్రియా శెట్టి ఈజీగా గెలిచిందని అయితే అందరూ అనుకుంటున్నారు. కానీ తను తొంది చేసి గెలిచింది. నాకైతే ఈ గేమ్ అన్‌ఫెయిర్ అనిపించింది. అండ్ డేర్ అండ్ డై లాగా అస్సలు అనిపించలేదు. చాలా ఈజీ గేమ్ అనిపించింది. ఇంకేదైనా పెట్టుంటే బాగుండేమో అని నేనైతే అనుకున్నాను. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ డేర్ అండ్ డై వచ్చేసి అలాగే ప్రియా గెలిచింది రెండిట్లో. సో, ఈ ప్రియా అయితే ఇంకా టాప్ 15లోకి వెళ్ళిపోయింది. డేర్ అండ్ డైలో ఇప్పటి వరకు హౌస్‌లో ఇవ్వని టాస్క్ అనమాట. బిగ్ బాస్ హౌస్‌లో కూడా ఇటువంటి టాస్క్ అయితే ఇయ్యరు. షకీబ్‌ని పిలుస్తారనమాట. అప్పటినుంచి చేతులు ఎత్తుతూనే ఉన్నావు, నేను ఆడతా అని చెప్పి, రా షకీబ్ అని చెప్పేసి పిలుస్తారు. కానీ ఇక్కడ నాకైతే నిజంగా అన్‌ఫెయిర్ గేమ్ అనిపించింది.
ఇక్కడ ఫస్ట్ టైం శ్రీముఖి గారి మీద అయితే నాకు నచ్చలేదు. జడ్జెస్ కూడా కొంచెం అన్‌ఫెయిర్ లాగానే అనిపించారు. అంటే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినప్పుడు ఇద్దరికి సేమ్‌గా ఇవ్వాలి. ఒకరికొకలాగా అస్సలు ఇవ్వద్దు. జనాలు కూడా చూస్తున్నారు. లోపట ఉన్న కంటెస్టెంట్స్ కూడా చూస్తున్నారు. మళ్ళా ఎవరైనా సరే ఎదిరిస్తే గనక, మాట్లాడితే గనక వాళ్ళకి ఇచ్చి పడేస్తున్నారు. అది మాట్లాడుకుందాం మనం ముందు ముందు. అయితే ఇక్కడ షకీబ్‌ని అయితే పిలుస్తారు. మనలో మన మాట ఇప్పటికిప్పుడు మీరు మీ చుట్టాల దాంట్లో మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఫోన్ చేసి ఒక రూ. 1,00,000 ఎయ్యు అంటే ఎవరైనా ఇస్తారా? 1,00,000 వద్దు గాని ఒక 1000 ఏసే ఫ్రెండ్స్ మీకున్నారా? నాకైతే లేరు. నిజంగా లేరు నాకైతే. మీకుంటే గనుక కామెంట్ చేయండి. నేనైతే ఎవరికైనా సరే ఆదుకుంటా. నన్నైతే ఎవరు ఆదుకోరనమాట. నాకు అవసరం ఉంది, డబ్బులు కావాలి అని నేను ఎవ్వరిని అడగలేను. అడిగినా నాకు ఎవరు ఎయ్యలేరు కూడా టైంకి. సో, నాకైతే రూ. 1000 ఏసే ఫ్రెండ్స్ కూడా లేరు. రూ. 1 ఇచ్చే ఫ్రెండ్స్ కూడా లేరు. నేను మాత్రం అవసరానికి మాత్రం నా దగ్గర ఉంటే గనుక లేదనుకుంటే చేస్తా. లేదా వేరే ఏదైనా సొల్యూషన్ ఆలోచిస్తా. అరే! ఆపదలో ఉంది గదా! అని చెప్పేసి. సో, మీకెంతమంది ఉన్నారు? వెంటనే ఫోన్ చేసి డబ్బులేసే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఇటువంటి టాస్క్ మనకు గనుక ఇచ్చిర్రనుకో ఏం రాదు. రూపాయి, సున్నా. అయితే శ్రీముఖి అయితే షకీబ్‌ని అయితే పిలుస్తదనమాట. షకీబ్‌ని నువ్వు ఎంచుకొని ఆపోజిట్ ఎవరిని పిలవాలనుకుంటున్నావు అంటే కలికిని పిలుస్తాడనమాట. కలికినే ఎందుకు పిలుస్తున్నావు అంటే ముందుగాలనే కూసుంది కదా! కొంచెం మాట తీరు కలిసింది. సో, అందుకే పిలుస్తున్నా అని చెప్పేసి అంటాడనమాట. అయితే వీళ్ళిద్దరికీ ఒక టాస్క్ ఇచ్చిండ్రు. అదే డబ్బులేసుకునే టాస్క్ అనమాట. అది నిజంగా నాకు అన్‌ఫెయిర్ అనిపించింది. ఎలానో చెప్తా వినండి. ఫస్టు శ్రీముఖి ఏం చెప్తుందనమాట, ఇద్దరిట్లో ఎవరో ఒకరు స్టూడియో బయటికి వెళ్ళాలి. ఒక్కొక్కరికి నేను టాస్క్ అయితే వివరిస్తాను అనైతే చెప్తుందనమాట. స్టూడియో నుంచి ఎవరు బయటికెళ్తారు అంటే షకీబ్ నేను వెళ్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా కల్కి అక్కడే ఉంటుంది. కల్కికి శ్రీముఖి ఏం చెప్తుంది అంటే రూ. 1 కంటే ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ అమౌంట్ నీ అకౌంట్‌లోకి ఏపించుకోవాలి. నేను అతనికి కూడా ఇటువంటి టాస్కే ఇస్తాను. సో, ఇద్దరిట్లో ఎవరికి ఎక్కువ అమౌంట్ వస్తే వాళ్ళు గెలిచినట్టుగా అన్నట్టుగా ఒక చెప్పేస్తుందనమాట. ఇట్లా క్లూ ఇచ్చినట్టుగా. సో, తినకి ఇంత మంచి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినప్పుడు షకీబ్ కూడా ఇంతే మంచిగా ఎక్స్‌ప్లెయిన్ ఇయ్యాల్సింది కదా! షకీబ్ మరి ఎందుకు తక్కువ అమౌంట్ అడుగుతాడు చెప్పండి? తను కూడా ఎక్కువ అమౌంట్ అడిగేవాడే కదా! రూ. 1 కంటే ఎంత ఎక్కువ ఉంటే అంత అమౌంట్ అడగాల్సింది అని చెప్పేసి షకీబ్‌కి చెప్పాల్సింది వీళ్ళు అసలు. చెప్పలేదు అసలు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఐయామ్ ఫీల్ అసలు నిజంగా. ఎందుకంటే అందరూ కష్టపడే వస్తారు ఎక్కడికైనా సరే. కానీ ఏదైనా గేమ్ జరిగినప్పుడు గానీ, ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు గానీ, ఎక్కడైనా సరే ఇద్దరు వ్యక్తుల దగ్గర మనం పర్ఫెక్ట్‌గా పెర్ఫార్మెన్స్ అయితే చేపించాలి. ఒకరికొకలాగా అస్సలు చేయొద్దు. నాకస్సలు నచ్చలేదు. అయితే ఈ అమ్మాయికి ఇంకా టాస్క్ అర్థమైపోయింది. వెంటనే ఆళ్ళ దోస్తు గానికి ఫోన్ చేసి, "అరే బేయ్ జర 90,000 అర్జెంట్‌గా ఇయ్యిరా. అరే ఎయ్యి బే" అని చెప్పేసి అంటదనమాట. అబ్బా! ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారమ్మా నీకు నిజంగా అనిపించింది నాకు. నాకు మాత్రం ఒక్క దోస్తు కూడా అట్లా పైసలిష్టోళ్ళే లేరు. ఇంకా నాకు అడగాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటది. ఎంతో, ఎంతో అవసరం ఉంటే గాని నేను అడగను. సో, అంతే. అయితే ఆ అమ్మాయికి వెంటనే 50,000 ఒక్కసారి, 40,000 ఒకసారి వచ్చేస్తాయన్నమాట. అయితే వాళ్ళు టైం అడుగుతారు. ఒక 10 నిమిషాలు ఆగు, 10 నిమిషాలు ఆగు అని చెప్పేసి. సో, ఈలోపు షకీబ్‌ని పిలుస్తారనమాట. షకీబ్‌కి ఎట్లా చెప్తది ఈమె, నువ్వు మీ దోస్తులు నీకున్న సర్కిల్‌లో నువ్వు పైసలేపించుకోవాలి. సో, అంటే సారీ షకీబ్ ఏం చేస్తాడు, వెంటనే దోస్తు గానికో ఎవరికో ఫోన్ చేసి అర్జెంట్‌గా నా అకౌంట్‌కి 10,000 ఎయ్యి అంటాడు. సో, షాక్ అయిపోతారు అందరూ. 10,000 ఎయమంటాడేంది? ఆమె అడిగింది 90,000 గదా! ఈమె 10,000 ఏస్తే ఎట్లా అని జెప్పేసి, నువ్వు మళ్ళీ ఇంకొకసారి ఆలోచించి, మళ్ళొకసారి ఫోను జేసి, ఎంతైతే అంత వీలైతే ఎక్కువ అడుగు అని జెప్పేసి అంటది. మళ్ళా కలికి ఎంత అమౌంటు అడిగిందనుకుంటున్నావు అంటే 30,000 అడిగిందనుకుంటున్నా అంటాడు. మరి 30,000 అడిగిందనుకున్నప్పుడు నువ్వెందుకు 10,000 అడిగినవు? అని చెప్పేసి అంటదనమాట. మళ్ళా ఆయనకు అవకాశం ఇస్తది శ్రీముఖి. ఆయన మళ్ళీ ఎంతుంటే అంత ఆ పైసలెయ్యగానే ఆళ్ళ చెల్లెకి ఫోన్ చేసి అడుగుతాడు. చెల్లేం చేస్తది 50,000 ఏస్తది. ఈయన దగ్గర 60,000 ఆమెకి 90,000 వచ్చేస్తాయి అకౌంట్‌లోకి. ఇంకా విన్నర్ ఎవరు? కలికి. ఇది నాకు అన్‌ఫెయిర్ గేమ్. నాకు నచ్చలేదు. సో, ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇద్దరికి సేమ్ ఉంటే బాగుండేమో అనిపిచ్చింది. పాపం అప్పటికే మనోడు బాగా ఫీల్ అయిపోయిండు. షకీబు. ఏంటి ఇట్లా చేసిర్రు నాకు నాకు కరెక్ట్‌గా చెప్పలేదే అని అంటగా క్వెషన్ చేస్తా ఉంటాడు. కానీ ఇది ఇక్కడ ఏం అన్‌ఫెయిర్ జరగలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, చూస్తున్నారు. ఆమెకి అలాగే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా, నీకు అలాగే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా అని చెప్పేసి అంటాడనమాట. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇది అన్‌ఫెయిర్ లాగా అనిపించిందా అంటే శ్రీజ చేయెత్తుతది. శ్రీజ చేయెత్తినప్పుడు కూసో ఇగ నువ్వు కూసో అని చెప్పేసి శ్రీముఖి అంటది. ఇంకా శ్రీముఖి అట్లా అన్నాక ఆమె కూర్చుంటది.
ఇక్కడ సీట్లో వాళ్ళు వెళ్ళిపోతారు, కలికి ఫైనల్కి వెళ్ళిపోతుంది, అది 15 మెంబర్స్లోకి వెళ్ళిపోతుంది. షకీబ్ మాత్రం ఇంకా డేంజర్ జోన్లోనే ఉంటాడు. ఏం రాసుకున్నా మన రైటింగ్ మనకే సరిగ్గా అర్థమవుతలేదు. సో ఒక్క నిమిషం. పాపం షకీబ్ అయితే చాలా ఫీల్ అయిపోతాడు. నవదీప్ ఏం చేస్తాడంటే వెకిల్ వస్తున్నాయి. నవదీప్ ఏం చేస్తాడంటే శ్రీజని అండ్ షకీబ్ని అయితే స్టేజ్ మీదకి అయితే పిలుస్తాడన్నమాట. షకీబ్ని ఏమడుగుతాడు, ఇప్పుడు నీకు ఎక్స్ప్లెనేషన్ చేసింది ఏదైతే ఉందో ఆ గేమ్ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా లేదంటే అన్ఫేర్గా జరిగిందా అంటే లేదు నేను కన్ఫ్యూజ్ అయినా అని చెప్పేసి చెప్తాడనమాట. కన్ఫ్యూజ్ అయినా అని చెప్తాడు. తర్వాత ఓకే ఒకటే దాన్ని స్టిక్ అని ఉన్నావుగా ఇంకా వెళ్ళు అని చెప్పేసి నవదీప్ అంటాడు. ఇంకా శ్రీజకు మాత్రం గట్టిగా క్లాస్ ఇస్తాడు. ఏంటమ్మా ఇక్కడ వచ్చినావు నువ్వు ఎంతలా ఉండాలో మన డైలాగ్ చెప్పాలి అంటే ఎంతలో ఉండాలి అంతలే ఉండు. ఏదో ఊరు నుంచి వచ్చినావు ఊపుకుంటూ వచ్చినావు ఏదో చేద్దాం అనుకుంటున్నావు డ్యామేజ్ అయిపోతుంది. బిగ్ బాస్ అనే షో కొన్ని వందల లాంగ్వేజ్లో జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటారు అనమాట. ఎందుకు పిలిచినావు ఆమె మాట్లాడింది కూడా ఛాన్స్ ఇయ్యడు. ఎందుకు పిలిచినట్టు ఎందుకు పంపిస్తున్నట్టు అన్నట్టుగా అంటది. ఎందుకు పిలిచినావు ఎందుకు పంపిస్తున్నావు అంటే అందరికీ అర్థం కావాలి కదా నువ్వేం చేసినావు అనేది అని చెప్పేసి నవదీప్ అంటాడు. నాకు ఇక్కడ అస్సలు నచ్చలే నవదీప్ గురించి. ఎంతమందికి నచ్చలేదో కామెంట్ చేయండి. ఒక నిమిషం నేను ఇలా వస్తా. కానీ శ్రీజ మాత్రం సూపర్ అనుకోండి. ఎందుకంటే అక్కడ ఉన్న అంతమందిలో తను చెయ్యెత్తి ఇది అన్ఫేర్గా జరిగింది. ఎందుకు అంటే కల్కికి ఒకలాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, షకీబ్కి ఒకలాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో అది ఆయనకు అర్థం కాలేదు. మీరు సరిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉంటే కనుక విన్ అయ్యేవాడేమో అన్నట్టుగా చెప్పింది అనమాట. పాయింటే కదా, జనాలకి ఈజీగా అర్థమైపోతుంది, అక్కడ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. మరి జడ్జెస్కి ఎందుకు అర్థం కాలేదు? నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఇంకా నవదీప్ గారు ఏమంటారు, ఊరు నుంచి వచ్చిన ఊపుకుంటూ వచ్చిన అనే డైలాగ్ నాకు అస్సలు నచ్చలేదు. ఎవరైనా సరే ఊరు నుంచే వచ్చారు, సిటీకి వచ్చిన తర్వాత ఊపుకుంటుంటున్నారేమో. ప్రతి ఒక్కరు ఊరు నుంచి వచ్చిన వాళ్ళే, సిటీలో పుట్టి పెరిగింది ఎవరు లేరు. వాళ్ళు పుట్టి పెరిగి ఉన్నారంటే వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ ఊరు నుంచి వచ్చిన వాళ్ళే. ఊరు నుంచి బియ్యం వస్తున్నాయి, ఊరు నుంచి కూరగాయలు వస్తున్నాయి, ఊరు నుంచి అన్నీ వస్తున్నాయి. మనుషులు ఊరు నుంచి వచ్చి ఫేమస్ అవ్వడం తప్ప చెప్పండి? తప్పే కదా, అలా మాట్లాడొద్దు కదా ఒక అమ్మాయిని అందులోను. సో కొంచెం ఓవరాక్షన్ చేసిన అనిపించింది, మరీ ఓవర్గా బిహేవ్ చేసిన అనిపించింది, మరి యాటిట్యూడ్ చూపించిన అనిపించింది. ఇక సాలు ఇక నువ్వేం మాట్లాడదు, ఇక నీకు నేను చెప్పాలనుకుంటున్నా చెప్పిన, ఇక నువ్వు అంటే మాట్లాడలే కదా. నాకు మాత్రం చాలా కోపం వచ్చింది. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా మొత్తం 15 మెంబర్స్ టాప్ 15లోకి 5 మంది అయితే ఈరోజు ఎంటర్ అయ్యారు. ఇంకా 11 మంది అయితే ఉన్నారు. అక్కడ ఉన్న ఎన్ని స్థానాలు 4 కదా, మొత్తం 9 మంది ఉండాలి. 6 మంది పోయారు అంటే 6 మంది ఫస్ట్ 15 మందిని సెలెక్ట్ చేసిర్రు. 15 మంది ఉండే టీంకి 6 మందిని డైరెక్ట్గా సెలెక్ట్ చేసిర్రు. 5 మంది ఈరోజు గేమ్ ఆడిపోయారు. ఇంకా 4 ఉన్నారనమాట. దానికి మళ్ళీ గేమ్ రేపు ఎట్లుంటుందో చూడాలి. నేనైతే ఎపిసోడు కొంచెం ఇంకొక ఎపిసోడు ఈరోజే ఇవ్వాలి, కానీ కుదిరాక ఇవ్వలేకపోయినా రేపు మాత్రం ఈరోజు జరిగిన ఎపిసోడు రేపు వచ్చిన ఎపిసోడ్ 2 కలిపి అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఈ వీడియో ఇంతే. సో నా వీడియోని ఆదరించి నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందు తీసుకెళ్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ముందుకు వెళ్తుంది. సో సపోర్ట్ చేసిన నమ్మకంతోనే నేను డైలీ వీడియోస్ పెడుతూనే ఉంటాను. సో టైం ఎంత అవుతుందో తెలుసా, ఇప్పుడు చూపిస్తానండి. సో ఉల్టా కనిపిస్తుంది కదా, చూడండి 12:26. ఇలా అయితే క్లారిటీగా కనబడుతుందా? ఉల్టా కనబడుతుంది కదా, చూడండి. అప్పుడు కూడా ఇట్లనే చేసిన వీడియోస్, ఏంటో మరి విన్ అవ్వలేకపోయినా. 12:26 అవుతుంది. ఇంత కష్టపడినా అప్పుడు సక్సెస్ రాలేదు, ఇప్పుడు కష్టపడుతున్నా సక్సెస్ వస్తుందా రాదా పక్కన పెడితే నేను గివ్ అప్ ఇవ్వదలుచుకోలేదు. బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ రివ్యూస్ అంటే ఇంకా ఇష్టం. సో నేను రివ్యూస్ ఇచ్చుకుంటూనే పోతాయి ఈ ఛానల్లో. ఇంకొక ఛానల్లో అన్ని ఫుడ్ వీడియోలు చెప్తా. సో ఆ ఛానల్ కూడా తొందరలోనే మీకు చెప్తాను అనుకోండి. ప్రస్తుతానికైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, టాటా.